వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ మాధురి. హెలెన్ కెల్లర్ గొప్ప మానవతావాదని, దివ్యాంగుల పట్ల చూపిన సహాయ ఆదర అభిమానాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, ఒక మార్గదర్శిగా నిలిచారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం హెలెన్ కెల్లర్ 145వ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరన్న, ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్, సంచాలకులు శైలజతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముందుగా కార్యాలయ ఆవరణలో ఉన్న ఆమె విగ్రహానికి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. హెలెన్ కెల్లర్ గొప్ప రచయిత్రి. వికలాంగురాలు కావడంతో వైకల్య హక్కులు చెవిటి అందులుగా ఉండడం వల్ల కలిగే సవాళ్లకు అధిగమించే విధంగా ఎనలేని కృషి చేశారని మంత్రి ఆమె సేవలను కొనియాడారు. తదుపరి ఏర్పాటు చేసిన సభ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దివ్యాంగుల పట్ల ప్రేమతో మెలగాలని ఆయన అన్నారు. మానసిక ఆరోగ్యంగా ఉండే విధంగా మానసిక వికాసంపై అవగాహన కల్పించి వారిలో మనోధైర్యాన్ని నింపాలని సూచించారు. సమాజంలో దివ్యాంగులకు ప్రత్యేక స్థానం ఉందని, వారి హక్కులు చట్టాలు పూర్తి స్థాయిలో అమలు కావాలని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. పిల్లలు చేసిన నృత్యాలకు మంత్రముగ్ధులైన మంత్రి పిల్లలను మనస్ఫూర్తిగా అభినందించారు. దివ్యాంగ విద్యార్థులు ప్రతి అవకాశాన్ని పూర్తి స్థాయిలో స్వవినియోగం చేసుకోవాలని, అలాగే ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. దివ్యాంగులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు వివిధ పరికరాలు, వాహనాలు ఇచ్చే దిశగా ₹50 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. శాఖపరంగా ఉన్నటువంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగైన పాలన అందించడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారం అందించి వారు ఎంచుకున్న క్రీడల్లో శిక్షణ అందించాలని, దివ్యాంగ విద్యార్థులు కూడా 10వ తరగతి ఉత్తీర్ణత శాతంలో ముందు ఉండటం హర్షించదగ్గ విషయమని మంత్రి సందర్భంగా అభినందించారు. దివ్యాంగ విద్యార్థులతో కలిసి సహపక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ అరుణ, సహాయ సంచాలకులు రాజేందర్, సంఘాల అధ్యక్షులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.